అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగానే మీ అందరికీ తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ సంకల్పాలు, మీ కోరికలు అన్నీ నెరవేరి మీరు మీ జీవితంలో ఎంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియోలో ఉగాది రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి, ఈ రోజుని ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజన చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి చైత్రశుద్ధ పాడ్యమి ఈ రోజే మనం ఉగాదిగా జరుపుకుంటాం. మన తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి అంత ముఖ్యమైన రోజునే మనకి మరొక ప్రత్యేకత లలితా నవరాత్రులు ప్రారంభమవటం. శక్తి రూపిణిగా ఆ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించే అతి ప్రత్యేకమైన రోజులు కూడా మొదలయ్యేది ఈ ఉగాది రోజు నుంచే. వసంత నవరాత్రులు అంటారు, చైత్ర నవరాత్రులను అంటారు, అలాగే లలితా నవరాత్రులని, గర్భ నవరాత్రులని, రామ నవరాత్రులని ఇలా రకరకాల పేర్లతో పిలువబడే ఈ శక్తివంతమైన నవరాత్రులు మొదలయ్యేది కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజు నుంచే. మరి ఈ రోజున మనం పాటించవలసిన వాటిల్లో ముఖ్యంగా ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకుంటే శుభ్రం చేసుకోవటం, పూజా గదిని ముందుగానే శుభ్రపరిచి మనకి కావలసినట్టుగా మన నిత్య దీపారాధనకు వీలుగా లేదా లలితా నవరాత్రులు అక్కడే చేసుకోవాలనుకున్నా దానికి తగ్గట్టుగా వీలుగా అలంకరణ చేసి పూజా మందిరాన్ని కూడా సిద్ధం చేసుకోవటం. మరి ఈ రోజున ఎవరిని పూజించాలి అని అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు మన ప్రతి సమస్య కూడా ధనంతో ముడిపడి ఉంటుంది. మరి అటువంటి ఆర్థిక సమస్యలు మన ఇంట్లో ఏమీ లేకుండా చక్కగా ధనవృద్ధి జరగాలి, అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటా కనుక ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చు. మరి అలా మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ముందుగా గడప దగ్గర నుంచే ప్రారంభించాలి. ఎప్పుడూ కూడా ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. అమ్మవారి పాదాలు వేసి ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో ద్వారపూజని తప్పనిసరిగా ఆచరించండి. ఇంటి ముందు ముగ్గును వేసి గడప దగ్గర ఈ దీపం పెట్టండి ఉగాది రోజు కూడా. అయితే మార్చి 30వ తారీఖు ఈ 2025వ సంవత్సరంలో ఉగాదిని జరుపుకుంటే దానికి ముందు రోజు 29వ తారీఖు కొత్త అమావాస్య. గ్రామదేవత మన ఇంటికి కాపలా కాస్తూ ఉంటుంది అని అంటారు. ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి రక్షణగా ఉంటుందట అమ్మవారు. మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం కొత్త అమావాస్య రోజు గ్రామదేవత పూజని ఆచరించవలసి ఉంటుంది. మరి ఆ కొత్త అమావాస్య కూడా గడపని అలంకరించి ముగ్గు పెట్టుకోండి, దీపారాధన చేయండి, గడప ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకోండి. కావలసిన దీపాలు కానీ కుందులు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుగానే శుభ్రం చేసుకొని ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ఈ రోజున పిండి దీపాలు వెలిగించుకోవచ్చు, కావాలంటే ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం అంటాం కదా, అది వెలిగించుకోవచ్చు, పంచగవ్య ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదా ఈ విధంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. ఈ రోజున ఫలానా స్వామివారినే పూజించాలని ఏమీ లేదు. మీ ఇంటి దైవం, మీ కులదైవం, మీ ఇష్టదైవం ఎవరినైతే అనుకుంటున్నారో ఆ స్వామికి, అమ్మవారికి పూజని ఆచరించాలి. లక్ష్మీదేవికి అయితే తప్పనిసరిగా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ధనవృద్ధి మన ఇంట్లో జరగాలి అని, ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని అనుకుంటాం కాబట్టి. అంతేకాకుండా ఈ రోజున లలితా నవరాత్రులు ప్రారంభం కాబట్టి లలితమ్మవారి చిత్రపటం ఉన్న, విగ్రహం ఉన్న ఈ విధంగా అలంకరణ చేసి పూజలో పెట్టుకోండి. తప్పనిసరిగా లలితా నవరాత్రులు మీరు ప్రత్యేకంగా పూజ పెట్టి చేసుకున్నా సరే ఇక్కడ నిత్య దీపారాధన రోజు మాత్రం, నిత్య దీపారాధన చేసే చోటు మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిత్యం మన ఇంట్లో పూజలు అందుకుంటూ మనల్ని కాపాడేది భగవంతుని నమ్మి మనం పూజ చేసే నిత్యం ఇక్కడ కాబట్టి ఇక్కడ దీపారాధన చేసిన తర్వాతే మరెక్కడైనా మీరు దీపం పెట్టవలసి ఉంటుంది. అంటే కొంతమంది లలితా నవరాత్రులు ప్రారంభం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ పెట్టినట్లయితే ఈ నిత్య దీపారాధన చేసే చోట కూడా తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అయితే ఈ పూజా మందిరాన్ని కూడా అందంగా అలంకరణ చేసుకొని మామిడాకులుంటే కట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా స్వామివారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ ఉంటే అలంకరణ చేసి పెట్టుకోండి. ఈ రోజున ఇన్నే దీపాలు వెలిగించాలని లేదు. మీకు ఎంత అందంగా, మీ మనసుకు నచ్చినట్టుగా, మీ భక్తి శ్రద్ధలతో ఎలా అయితే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అన్ని దీపాలు అయితే పెట్టుకొని స్వామివారిని పూజించేవాళ్ళు చాలామంది ఆ వెంకటేశ్వర స్వామివారిని కులదైవంగా, ఇష్టదైవంగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారిని, అమ్మవారిని పెట్టుకుని పూజ చేయొచ్చు, లలిత అమ్మవారికి పూజ చేయొచ్చు, లేదా ఆంజనేయ స్వామికి, శివుడికి ఇలా
ఎవరికైనా రాతిగోరమ్మ ఉంటే రాతిగోరమ్మని అలంకరణ చేసి పెట్టుకోవడం, ఇలా ఎవరినైనా ఈ రోజున పూజించుకోవచ్చు. నిత్య పూజా మందిరంలో మనం నిత్యం పూజించే అందరి దేవతల విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుకనే పూజను మొదటగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున ఉదయమే లేవటం, తెల్లవారుజామున లేవటం, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, తలస్నానాన్ని ఆచరించడం, కొత్త వస్త్రాలు లేదా శుచి అయిన బట్టలు కట్టుకోవటం, ఇంట్లో అందరూ కూడా ఆ రోజున తలస్నానాన్ని ఆచరించి తైల అభ్యంగన స్నానం అంటే తలకి ఒంటికి నూనెని పట్టించి ఆ తర్వాత తలస్నానము ఆచరించడం. ఈ విధంగా చేసిన తర్వాత అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ రోజున దేవుని పూజ దగ్గర కూర్చోడానికి అయితే ప్రయత్నించండి. ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు ఉన్నా సరే ఆ సమయానికి ఒక 10 నిమిషాలు కూర్చునేలాగా పూజ దగ్గర కుదిరితే చేసుకోండి. ఎందుకంటే అందరూ కూడా కలిసి ఈ రోజున పూజ చేసుకోవటం వల్ల సంవత్సరం మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో అంతా శుభకరంగా ఉంటుందని నమ్ముతారు. కాబట్టి స్వామివారికి, అమ్మవారికి మీకు నచ్చిన స్తోత్రాలు, మీకు నచ్చిన పాటలు ఏవైనా సరే, వచ్చిన మంత్రాలు లేదా ఏదైనా లలితా సహస్రనామం కానీ, ఆ రోజు లలిత నవరాత్రులు ప్రారంభం కాబట్టి గోవిందనామాలతో ఇలా మీరు మీ ఇష్టదైవాన్ని ఈ విధంగా ఆరాధించవలసి ఉంటుంది. అయితే ఉగాది రోజున మనందరికీ తెలిసిందే షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని మనం తయారు చేస్తాం. ఆ రోజున ఈ ఉగాది పచ్చడిని కూడా తప్పనిసరిగా నివేదన చేయాలి స్వామివారి దగ్గర. ముందు అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పచ్చడిని స్వీకరిస్తూ కూడా మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ ఉగాది పచ్చడిని సేవించవలసి ఉంటుంది. పానకం, వడపప్పు, చలిమిడి ఆ రోజు వండిన పదార్థాలు ఏవైనా సరే ముందుగా దేవునికి నివేదించి ఇంట్లో అంతా శుభంగా ముందంతా బాగా జరగాలని కోరుకుంటూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నమస్కారం చేసుకొని అక్కడ అక్షింతలతో పూజ చేసుంటే కనుక ఆ అక్షింతలు తీసి తల మీద అందరూ ధరించడం. లలితా నవరాత్రులు కూడా కాబట్టి కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమ అందరూ నుదుటను ధరించడం చేయండి. ఈ ఉగాది తెలుగు నూతన సంవత్సరం కాబట్టి మనకి ఇక్కడి నుంచి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా ముందుకు జరగాలి, అంతా ముందుకు సాగాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యం కలగాలని కోరుకుంటూ ఈ పూజలో ఆ సంకల్పం చెప్పుకొని మనం పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున లలితా నవరాత్రులు ఎవరైనా మొదలు పెట్టాలి, నిత్య పూజా మందిరంలోనే చేసుకుంటున్నాము అంటే కనుక ముందుగానే విగ్రహాన్ని అయితే కనుక మనం అభిషేకాలకి వాటికి అమ్మవారిని తీసి మళ్ళీ పెట్టడం, అభిషేకాలు చేసుకోవడం, అలంకరణ చేసుకోవడం చేయొచ్చు. అయితే చిత్రపటాన్ని ఇంకా కదిలించము అక్కడి నుంచి అని అనుకుంటే కనుక 9 రోజులు చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా అమ్మవారి పటాన్ని కదిలించకుండా అక్కడే ఉండి మనం అలంకరణ చేయవలసి ఉంటుంది. పూలమాలలు వేసిన, గాజుల మాల వేసిన, అలాగే 9 రోజులు అక్కడే పూజ చేయాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే దానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకోండి పూజా మందిరాన్ని. ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టి నవరాత్రులు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు, లేదా 9 రోజులు చేయాలనుకున్నా కూడా ఇదే పద్ధతిని పాటించవలసి ఉంటుంది. మరి ఈ రోజున ముఖ్యంగా మనం చేయవలసిన పనులు ఏంటి అని అంటే, ఇంట్లో తప్పనిసరిగా పూజని ఆచరించడం, ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవటం, తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం. అంటే పంచాంగం గురువులు చెప్తుంటే వినటం చేస్తే కూడా చాలా మంచిది. మనకి పంచాంగం గురించి ఏ మంచి తిథులు, మన రాసులు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి అవన్నీ మనం చూసుకోవడం అంతగా రాదు కాబట్టి గురువులు చెప్పేవన్నీ విని దాంట్లోంచి మంచిని తీసుకొని ఏదైనా మనం పాటించగలిగితే అవి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ పాటించుకుంటూ దైవ చింతనలో గడపడం ఈ రోజున చాలా మంచిది. అంతేకాకుండా ఎవరికైనా దానం ఇవ్వదలుచుకుంటే ఆ దానాలు చేసినా కూడా ఈ రోజున చాలా మంచిది. ఎవరికైనా పేదవారికి స్వయం పాకదానం, బ్రాహ్మణుడికి, పేదవారికి అయితే వస్త్రదానం కానీ, ఎండాకాలం కాబట్టి ఇక్కడి నుంచి గొడుగు కానీ చెప్పులు కానీ మీ శక్తి కొలది ఏదైనా దానం చేయటం ఈ రోజున చాలా మంచిది. మరి చెయ్యకూడని పనులు ఏంటి అని అంటే ఈ రోజున అసత్యం అనేది ఆడకూడదు. అంతేకాకుండా ఇంట్లో విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ చేయకూడదు. అలక్ష్మి కూడా ఇంట్లోకి రావడానికి చూస్తున్నట్ట, అంటే జ్యేష్ఠ దేవత కాబట్టి అలా కాకుండా ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటూ ముఖ్యంగా మనం ఈ విధంగా పూజన చేసుకునే రోజుల్లో తప్పనిసరిగా నియమాలను పాటించాలి. ఇంట్లో విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ, గడప మీద నుంచోవటం కానీ, దగ్గరలో నుంచుని తలం దువ్వటం కానీ ఇటువంటివి అసలు చేయకూడదు. ముఖ్యంగా వచ్చేసి అప్పు తీసుకోవడం కానీ ఇవ్వటం కానీ ఈ రోజుల్లో చేయరు. ఏదైనా మనం ప్రాణం మీదకి వచ్చి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా సాయం చేయాల్సి ఉంటే కనుక అప్పుడు తప్పనిసరిగా ధనం ఇవ్వవచ్చు బయటికి, లేదా మీకు అత్యవసరమైతే మీరు తీసుకోవచ్చు. అంతేకాని విడిగా ఉచితంగా అవసరం లేకపోయినా అప్పులు చేయటం కానీ అటువంటివి అస్సలు చేయకూడదు. ఉన్నంతలో ధనాన్ని మితంగా ఖర్చు పెడుతూ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ తొలి రోజుని ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రారంభించవలసి ఉంటుంది. ఈ రోజున స్వామివారికి ఈ విధంగా కర్పూరంతో కూడా పూజన చేసుకోవచ్చు. సాయంత్రం వేళ కూడా తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. అలా చేసినప్పుడు ఈ కర్పూరంతో సాయంత్రం పూట స్వామివారికి, అమ్మవారికి హారతిని అంటే నీరాజనం అయితే చేయవచ్చు అనమాట. ఈ చిన్న చిన్న నియమాలే పాటిస్తూ ఉగాది రోజున కుదిరితే కనుక స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, ఇరుగు పొరుగింటి వారితో కూడా మంచిగా ఉంటూ మీకు చేతనైనంత
సాయం కూడా అవతల వారికి చేసే విధంగా ఈ ఉగాది రోజున గడపవలసి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి లలిత 9 రోజులు నవరాత్రులు కాబట్టి అమ్మవారికి మీ శక్తి మేరకు కుంకుమ పూజతో లలితా సహస్రనామాన్ని పఠిస్తూ కూడా ఈ 9 రోజులు పూజని ఆచరించవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా ఇంటికి మంచిదే. తులసమ్మ వారిని కూడా అలంకరణ చేసి ఈ రోజున దీపారాధన చేయవలసి ఉంటుంది తులసమ్మ దగ్గర కూడా. మరి ఎవరైనా తెల్లవారుజామున తొందరగా పూజ చేసుకోలేకపోతే చక్కగా ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత ఏవైతే వండిన పదార్థాలని సిద్ధం చేసుకున్న తర్వాత కూడా మనం ఈ పూజని ఆచరించి అన్ని దేవునికి సమర్పించి అవి ప్రసాదంగా పంచిపెట్టడం, ఇంట్లో మీరు అందరూ తినటం కూడా చేస్తే చాలా మంచిది. కొత్త సంవత్సరం కాబట్టి ఈ రోజున కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. అయితే కొత్త అమావాస్యకి వేపాకు చలవని ఏ విధంగా చేసుకోవాలి, లలితా నవరాత్రులు కలశం అఖండ దీపం లేకుండా ఏ విధంగా సులువుగా 9 రోజులు పూజను ఆచరించవచ్చు, ఒకవేళ నవరాత్రులు చేయలేకపోతే ఏ ముఖ్యమైన రోజుల్లో చేయాలని నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. గ్రామదేవత పూజను కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.